హాయ్ టిక్ టాకర్స్ అందరు ఏం చేస్తున్నారు, బాగున్నారా? మీ రోజు ఎలా గడిచింది చెప్పండి. ఈరోజు బాగా గడిచిందా? హౌ ఇస్ ఓ డే? బాగైందా? మెడకాయ పోతుంది, ఎప్పుడో నా మెడకాయ ఇరిగిపోద్ది అనిపిస్తుంది. ఒక గేమ్ చైర్ తెచ్చాను కానీ అది ఫిక్స్ చేయడానికి ధైర్యం రావట్లా, మోటివేషన్ రావట్లా. ఆల్రెడీ 2 days అంట్లన్నీ ఈరోజు పొద్దున 5ంటికి లేసి నమ్ముతారా? 5ంటికి లేచి ఇంకా అదే టాస్క్ పెట్టుకున్నాను. అన్ని చక్కగా డిష్ వాషర్లో వేసి కొన్ని ఉంటే కడిగేసేసి వంట చేసి ప్రొద్దున్నే 7 కల్లా అన్నీ ఫినిష్ చేసి శుభ్రంగా ఇల్లంతా ఊడ్చా చీపురు తీసుకొని. ఈజీగా 30 minutes పడుతుంది నాకు నా ఇల్లు ఊడవడానికి. ఐ డోంట్ నో బట్ ఐ లైక్ ఇట్. చెప్పాను కదా, నాకు 2 రోబోస్ ఉన్నాయి, కానీ అవి ఎందుకో ఆన్ చేయబుద్ధి కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే నేను జుట్టు ఇరబోస్తాను కదా, ఆటలో ఇరుక్కొని వస్తుంది, మళ్ళీ అంతా క్లీన్ చేయాలంటే నాకు తలకాయ నొప్పి. చక్కగా చీపురికి అయితే వచ్చేస్తుంది, తీసి పడేయడమే. కుప్పలు 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 కుప్పలు. ఐ డోంట్ కేర్. మీకు ఒకటి తెలుసా, ఊరికే మీరు ఆలోచిస్తే ఇంకా ఊడుతుంది. నేను ఆలోచించడం మానేశాను. ఏం చేయాలి చెప్పండి? సో ఇంకేం చేస్తున్నారు అందరూ? అంతా బాగున్నారు కదా? ఇప్పుడే ఒక 4-5 దుర్మార్గుల్ని బ్లాక్ చేసి పడేశాను. ఏం మాట్లాడదలుచుకోవట్లా, కానీ చాలామంది చాలా మంచిగా స్వీట్గా మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు, ధన్యవాదములు. నేను టిక్టాక్లో ఏం సంపాదించాను, కానీ నాకు ఒక డ్రీమ్ ఏంటంటే 1 million అవ్వాలి అని. సో తొందర ఏమో మరి తెలీదు, అదొక్కటే నా కోరిక. నాకు ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడు రాలేదు, రీసెంట్గా వచ్చా. నాకు తొక్కలో ఫాలోవర్స్ ఒక 100 కూడా ఉంటారు తెలుసా. షేర్ చేస్తా ఇక్కడ, మీరు అందులో వెళ్ళి చేద్దరు కానీ. సో అమ్మా ఏం చేయాలి చెప్పండి? నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1 week అయింది, రోజు ఈవినింగ్స్ ఏం డిన్నర్ చేయకుండా బతుకుంటున్నా. అంటే ఇట్లా 5-6 అయ్యేసరికల్లా ఐ రియలీ వాంట్ టు టేక్ స్మాల్ రెస్ట్ అనిపిస్తుంది. బయటికి వెళ్ళానంటే నేను పాస్ అయిపోతా. అందరు ఇప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు, వాళ్ళ మదర్స్ నిలబడతారు, ఏదో ఒకటి మాట్లాడేసి నేను అలాగే దిష్టి బొమ్మలాగా నిలబడేసి 2 hours అయ్యాక లోపల రావాలి. ఆ టైం కూడా నాకు నీరసం వచ్చి బచ్చుంటా. లేదంటే ఒక చిన్న న్యాప్ తీసుకుందాం అనుకుంటా. ఇంకా అనుకుంటానా, సరే లైట్స్ ఓకే రేపు పొద్దున్నే లేచి తిందామని అలాగే వచ్చుంటా. నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇంతకుముందు అలాగే చేస్తే పాప మా మమ్మీ ఒక గ్లాస్ నిండా మిల్క్ తెచ్చి ఇచ్చేది. ఎందుకంటే తెల్లారు లేచిన కాలు నొప్పులు నేర్చేదాన్ని. ఇదంతా చిన్నప్పుడు. సో దాని గురించి అని మనం యోగా నేర్చుకున్నాం, కానీ నాకు చాలా హెల్ప్ అయింది. నా లైఫ్ ఒక మిరాకిల్ జరిగింది తెలుసా. చిన్నప్పుడు నేను అసలు మూవీస్కి రానని ఏడుస్తాను, ఎందుకంటే 3 hours కూర్చుంటే కాళ్ళు తిమ్మిరెక్కేసి ఇంకా నాకు కాళ్ళు లేనట్టే అనిపిస్తాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి కొట్టేసినా ఏమైనా చేసినా కానీ నాకు కాళ్ళు లేనట్టే తొందరగా తిమ్మిరెక్కు. అలాంటివి నొప్పులు, కాలు తిమ్మిర్లు, మైండ్ స్ట్రాంగ్, అన్ని యోగా ఈజ్ ద బెస్ట్. కాకపోతే హార్ట్కి ఐ డోంట్ నో, బికాస్ ఏంటంటే మనకి ఇలా అగ్రెసివ్గా ఉండవు కదా. సో ఈ డాక్టర్స్ ఏం చెప్తారంటే, మీకు కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టాలన్నా, మీకు హార్ట్ ఫంక్షనాలిటీ బాగుండాలన్నా, మీ హార్ట్ బీట్ బాగా రేజ్ అవ్వాలి. దానికి మీరు ఫాస్ట్గా వాకింగ్ చేయడము. మామూలుగా వాకింగ్ చేస్తే అస్సలు యూజ్ ఉంటుంది తెలుసా. మీ హార్ట్ బీట్ రేజ్ అవ్వాలి. సో ఫాస్ట్గా వాకింగ్ చేయడం, లేదంటే జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడము, స్కిప్పింగ్ చేయడము, ఇలాంటివి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇందాక నేను వీడియో చూసా, చాలా బాగా అనిపించింది. పాపం ఒక ఆయన ఎంత ఇట్లా స్టోరేజ్ లాగా ఒక బండి మీద పెట్టుకొని వెళ్తూ ఒక మెడికల్ షాప్లో ఆగాడు. చాలా టైర్డ్ అయిపోయినట్టున్నాడు ఆ డే అంతా. ఆవులు ఇచ్చాడు, అలా అలా అని మొత్తం ఇంకా పడిపోయాడు, అంతే పడిపోయాడు. ఇంకా హార్ట్ అటాక్ వచ్చేసింది. ఎంత బాధ అనిపించిందో. జనాలు ఉరికొచ్చారు, లేపుతున్నారు, కానీ వాళ్ళకి సిపిఆర్ చేయడం రాదనుకుంటా. అది చూసాక నాకు అనిపించింది, ప్రతి ఒక్కరికి అవేర్నెస్కి ఈ సిపిఆర్ ఎలా చేయాలని నేర్పించాలనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి అవసరం పడుతుందో తెలియదు. ఈ హాస్పిటల్స్ నుంచి వెహికల్ వచ్చే లోపే వాళ్ళని బతికించవచ్చు అని నాకు అనిపించింది. సో అది చాలా ఇంపార్టెంట్ కదా. సో
నేను ఎప్పుడో నేర్చుకున్న వాటికి సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు యా, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఐ యూస్ టు యాక్చువల్లీ టీచ్ ఇన్ ట్రై హెల్త్. యోగా నేర్పించాను ట్రై హెల్త్లో. వాళ్ళకి యాక్చువల్గా మ్యాండేటరీ ఈ సిపిఆర్లు ఇవన్నీ నేర్చుకొని సర్టిఫికేషన్ ఉన్నాకే దే విల్ యాక్చువల్లీ టేక్ ఒక మనం ఇన్స్ట్రక్టర్గా మనము అందులో చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అది ట్రై హెల్త్ ఈజ్ మెడికల్ హాస్పిటల్ది అది. సో వాళ్ళకి ఒకటి పవలియన్ స్పా అని ఉంటుంది. అక్కడంతా వచ్చే వాళ్ళంతా హాస్పిటల్లో ఈ రీహాబ్లలో ఉండి చాలా వరకు కోలుకొని లేని వాళ్ళు వస్తారు అక్కడికి యోగాకి. సో వాళ్ళకి ఏమన్నా అయిందంటే మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి లైఫ్ సేవ్ చేయడానికి కోసము సిపిఆర్ నేర్చుకొని ఒత్తి అలా. సో ఏంటో అండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్, సీ యూ.